సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఎప్పటి నుంచో స్థిరాస్తి అమ్మనవ్వకుండా ఉన్న ల్యాండ్ కానీ హౌస్ కానీ ఈ వారం సేల్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా మన ధోరణి మార్చుకోవద్దు, మనం ఇలాగే ఉండాలి, కష్టపడి పని చేయాలి, ముందుకు ఎదగాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే బంధువర్గంలో మిత్రవర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాటి శని జన్మరాశిలో సంచారం వల్ల మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఇంతేనా జీవితం, ఇదేనా జీవితం అనే ధోరణి ఏర్పడుతుంది. ఒక్కోసారి అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనే ధోరణి కూడా ఏర్పడుతుంది వీరికి. అయితే ఏదైనా సరే ఎన్ని సంఘర్షణలు ఎదురైనా తట్టుకుని నిలబడే స్థాయి మీకు భగవంతుడు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోండి. అవమానాలు భరించండి. మనకంటూ ఒక రోజు వస్తుందని భావించండి. శుభకార్యం చేయాలనుకుంటారు, సకాలంలో డబ్బు అందదేమో, ఎలా చేయగలుగుతాం, పిల్లాడి వివాహం ఎలా చేయగలుగుతాం అన్న మనోవేదన ఎక్కువగా గురవుతారు. అయితే అది ఏదో రూపైనా హౌసింగ్ లోన్ కావచ్చు, అది ఏదో రూపైనా పర్సనల్ లోన్ కావచ్చు, లేదా రావాల్సిన మొండి బకాయిలు చేతికి రావడం కానీ ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఎటువంటి భయపడకుండా ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీ ప్రయత్నాలు మీరు చేయండి. ప్రయత్నం లేకుండా ఏదీ సిద్ధించదు. ప్రయత్నం లోపం లేకుండా మీ కష్టం తగిన మీ ప్రతిఫలం సాధించడం కోసం ఎంతో కష్టపడండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారం బాగుంటుంది, మంచి రొటేషన్స్ అవుతుంది, గుర్తింపు లభిస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని చూస్తారు. ఉన్న వ్యాపారంలో తక్కువగా రొటేషన్స్ అవుతుంది, తక్కువగా లాభాలు వస్తున్నాయి, పెట్టిన పెట్టుబడికి రూపాయికి రూపాయిన్నర ఖర్చు అవుతోంది అనే విధాన్ని ఆలోచించి భవిష్యత్ కార్యాచరణ కోసం మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక అడుగు ముందు పడుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది, మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, వైద్య వృత్తిలో కావచ్చు, ఏదైతే మీరు అనుకున్నారో దానిని ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అందరూ 10% కష్టపడితే మీరు 100% కష్టపడాలి. ఆ కష్టం తగిన ప్రతిఫలం కూడా వస్తుంది. మనసు చంచలంగా ఉంటుంది. చంచలత్వాన్ని వీడి స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి. ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే ముక్కుసూటిగా వెళ్ళడం, మనం చెప్పిందే వేదం అన్నట్టుగా కాకుండా నలుగురు సలహాలు సూచనలు తీసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. మన వాళ్ళే కదా, రూపాయి సహాయం చేద్దాం అనుకుంటాం, అది మీకు వెన్నుపోటు పొడిచే విధంగా ఉంటుంది. ధనాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టండి. అవసరానికి మించి ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా భద్రపరచండి, భవిష్యత్తులో మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఫైనాన్స్ పరంగా చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. అయితే ఆరోగ్య విషయంలో మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి, గ్లైన్కి సంబంధించి, అసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధించి, మోకాలు నొప్పులు ఇటువంటివి ఇబ్బంది పెడతాయి. సోమవారం నాడు రుద్రాభిషేకం చేయడం, ప్రతి శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే రుద్రపాశుపత హోమం చేయించండి. ఇటు వ్యాపార పరంగాను, ఇటు ఉద్యోగ పరంగాను మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధాన్ని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకు జాతక పరిశీలన అంటున్నామంటే, పూర్వం వధువరులు బాగున్నారు, చూశారు, అలా పెళ్లి చేసేవారు, పెద్దలు కుదిర్చిన వివాహాలు. ఇప్పుడు అలా లేదు. ఒకళ్ళని అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు రావడం, ఇద్దరు ఉద్యోగాలు చేయడం, స్ట్రెస్కి అధికంగా గురి అవ్వడం, దానివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడకపోవడం అనేవి జరుగుతున్నాయి.
కాబట్టి వచ్చిన జాతకంలో ఇద్దరు సఖ్యత ఉందా లేదా, అన్యోన్యంగా ఉంటారా లేదా, ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సీ వస్తే మళ్ళీ కలుస్తారా లేదా, ఇటువంటి వాటి కోసం ప్రస్తుత పరిస్థితుల్లో జాతక విశ్లేషణ అనేది ప్రధానాంశంగా మారింది. ఇటువంటి విషయాలలో ఎలాంటి ఆందోళన పడకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.